2014 2024 వరకు ఈ దేశంలో జరిగిన ప్రతి లావాదేవీలో కేంద్ర ప్రభుత్వం ఆదరణటువంటి డిపార్ట్మెంట్ జరిగిన ప్రతి లావాదేవీలో అదాని పాత్ర ఉంది. ఇదొక అంశం. ఈ 4 రాష్ట్రాల్లో సోలార్ పవర్ కోసం వారు డబ్బులు ఇచ్చారనేది ఒక అంశం. కానీ ఇది కాకుండా పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, కోల్ కానీ, ఆయిల్ కానీ, టెలికాం కానీ, సోలార్ కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదరణటువంటి డిపార్ట్మెంట్సే. అక్కడ అన్నిట్లో ఆయన పాత్ర ఉంది, అన్నిట్లో ఆయన వ్యవహారం ఉంది, అన్నిట్లో ఆయన తనదొచ్చాడు, అన్నిట్లో ఆయన అవినీతికి పాల్పడ్డాడు. డెఫినెట్ గా మా ప్రభుత్వం చేసినట్టు ఒప్పందాలు కూడా చట్టరీత్యా ఉంటే ముందుకు సాగుతాయి. ఇప్పుడు 45,000 కోట్ల ఒప్పందాలు చేసుకున్నాం. ఒక ఆదానితోనే కాదు కదా. దావోస్ లో దాదాపు 45 నుంచి 50,000 కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు జరిగే వివిధ కంపెనీలతో. ఇవన్నీ చట్టరీత్యా ఉన్నాయి, ముందుకు పోతాయి. చట్టంలో లోబడి లేకుండా బయటకు వెళ్ళిపోతాయి. ఏఐసిసి అగ్రనాయకుడు ఒక విషయం మాడితే అదే లైన్ లో మేమందరం ఉంటాము. చట్టానికి లోబడి జరిగే వ్యాపారాలే తెలంగాణలో అనుమతిస్తాము. చట్టానికి వ్యతిరేకంగా ఏ వ్యాపారం ఉన్నా ఇక్కడ అనుమతించబడదు.